వాడు అప్పట్లో వచ్చిన వాడు మొఘల్స్ వాడు ఉన్నాడు కదా, మొఘల్స్ వాడు వచ్చినప్పుడు వాడి పేరేంటి, ఇబ్రహీం లోడి, గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్. వీళ్ళు వచ్చి దోపిడీ చేసినప్పుడు మన బంగారం, మన వజ్రాలు, మన వైడూర్యాలు, మన ముత్యాలు, మన పగడాలు ఎలా తరలించుకుపోయారో తెలుసా? 2000 ఏనుగులను పెట్టి 10,000 ఒంటెలను పెట్టి 30 రోజుల పాటు రేయం బవళ్లు తరలించారు. ఫ్రెంచ్ వాడు వచ్చి 45 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. డచ్ వాడు వచ్చి 23 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. బ్రిటిష్ వాడు వచ్చి 400 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. అమెరికా ఫెడరల్ బ్యాంకులో ఉన్న 90% బంగారం ఇప్పుడున్న 90% బంగారం నిల్వలన్నీ కూడా మనవే, మన భారతదేశానివే. ప్రపంచంలో ఏ ఒక్కరి చేతిలో ఉన్న బంగారం కావచ్చు, ఎవరి భార్య ఒంటి మీద ఉన్న బంగారం కూడా కావచ్చు, అదంతా కూడా మన భారత్దే. ప్రపంచంలో సుఖపడుతున్న దేశాలకు మీ తిండి, మీ బట్ట, మీ శ్వాస, మీ సుఖం భారతదేశం పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలి. ఇంకొకసారి ఎవరైనా సరే డాలర్ని, రూపాయిని సరిపోల్చి చూస్తే, ఈ రెండింటిని పోలిస్తే గనక వాళ్ళ చంప చెళ్ళు అనిపించే సమాధానం చెప్పండి.